నమస్తే, వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ. ప్రస్తుతం గాంధీ భవన్ లో ప్రీ క్రిస్మస్ వేడుకల సందర్భంగా మనతో పాటు పలువురు నాయకులు ఉన్నారు. సో ఇప్పుడు మనతో పాటు ఉన్నారు బీసీసీ ఎక్స్ వైస్ చైర్మన్ రాజలింగం గారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? ఇప్పుడు ఈ క్రిస్మస్ వేడుకలు సందర్భంగా సో ముఖ్యంగా మీరు కొన్ని విషయాలు అయితే చెప్పడం జరిగింది. బీసీసీలకి ప్రత్యేక గుర్తింపు కావాలి, అలాగే బీసీసీగా ఉన్న వాళ్ళని బీసీలుగా మార్చాలని సంథింగ్ అడుగుతున్నారు కదా. సో అంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు ఏమైనా సహాయం అంటే వాళ్ళు మీకు అనుగుణంగా మార్చే అవకాశాలు ఉన్నాయని అనిపిస్తుందా? ఇది ఇంతకు ముందు 20-25 ఏళ్ల నుంచి ప్రయత్నం చేయడం జరుగుతున్నది, దళిత క్రైస్తవులను ఎస్సీలలో చేర్చాలని. కానీ రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. దానికి బాగా కాంగ్రెస్ ప్రభుత్వం 30-40 ఏళ్ల నుంచి పనిచేస్తున్నటువంటిది. ఇప్పుడు ఒక గొప్ప అవకాశం వచ్చింది. దానికి రిజర్వేషన్ ఖచ్చితంగా 1% నుంచి 5% వరకు తీయాలనేది అయితే ఆలోచన ఉన్నది. సో అది రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, తర్వాత ఎగ్జిక్యూటివ్ బాడీ, తర్వాత ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ దాని మీద ఒక సీరియస్గా తలొస్తుంది. కాబట్టి అది ఖచ్చితంగా సఫలం కావచ్చు అనే మాట మాత్రం ప్రగాఢ విశ్వాసం ఉంది. అందువలన ఈరోజు ఈ గాంధీ భవన్లో జరిగినటువంటి క్రిస్మస్ వేడుకలు ఏవైతే ఉన్నాయో, ప్రీతం గారు ఇప్పటికీ తెలంగాణ కాంగ్రెస్ ఎస్సీ విభాగానికి అధ్యక్షులు. అదే సమయంలో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ అమ్మగారుల ఆశీర్వాదంతో, తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చొరవతోటి వారు చేసినటువంటి పనులను 10 ఏళ్ళు కష్టపడిన ఆ తీరును తెలుసుకొని, నేను అంతకుముందు 45 ఏళ్ళు నేను కాంగ్రెస్లో పనిచేసి వైస్ చైర్మన్గా ఉన్నా, అధికార ప్రతినిధిగా ఉన్నా, ఎలక్షన్ కమిటీ మెంబర్స్గా ఉన్నా, సోనియా గాంధీ ప్రోగ్రామ్స్కి యాంకర్గా ఉన్నా, అదేవిధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి, రోషయ్య, కిరణ్ కుమార్ రెడ్డి అందరి దగ్గర కూడా నేను యాంకర్గా పనిచేసిన. తర్వాత నేను ప్రారంభోత్సవ గీతాలన్నీ కూడా నేనే రాశాను. అంటే ఐఎమ్ వెరీ ప్రౌడ్ అబౌట్ దిస్ కాంగ్రెస్ పార్టీ దట్ ఇస్ గివ్ ఎన్ ఆపర్చునిటీ టు అస్. ఇదే సమయంలో ప్రీతం గారు ఈ 40 ఏళ్లలో లేనటువంటి తీరుగా ఈనాడు ఈ యొక్క క్రిస్మస్ ఉత్సవాలను ఘనంగా జరిపేయడమే కాకుండా అతిథులను కూడా చాలా గౌరవంగా పిలవడం, ఒక ఎమినెంట్ స్కాలర్స్ని పిలవడం, అదే ప్రబోధకులను పిలవడం, ఇదొక క్రెడిట్ మాత్రం ప్రత్యేకంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ప్రీతం పోతుందని వారి కుటుంబానికి శుభాకాంక్షలు. అదేవిధంగా ఎస్సీ విభాగం కాంగ్రెస్ పార్టీ కార్యవర్గానికి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అదే సమయంలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ కార్యవర్గం ఆ యొక్క అఫీషియల్స్కి అందరూ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ గొప్ప అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం, ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్కి కావలసినటువంటి అన్ని రకాల సహాయం అందడం జరుగుతుంది. కాబట్టి ప్రత్యేకంగా నేను ముఖ్యమంత్రి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి శుభాకాంక్షలు. అదే సమయంలో మహేష్ గౌడ్ గారు పీసీసీ చైర్మన్గా వచ్చిన తర్వాత మరి అట్టడుగు నుంచి వచ్చినటువంటి, కష్టపడ్డటువంటి, కన్నీరు గార్చినటువంటి, ఆకలి దప్పులకు అలమటించి పార్టీని పటిష్టం చేసిన ఆనాటి వాళ్ళని అందరూ గుర్తించడం జరుగుతుంది. కాబట్టి నేను ప్రత్యేకంగా పీసీసీ చైర్మన్ మహేష్ గౌడ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రీతం గారు ఇంత గొప్ప అద్భుతమైన కార్యక్రమం ఏర్పాటు చేసినందుకు క్రైస్తవులందరికీ, తెలంగాణ క్రైస్తవులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క ఛానల్ వారికి ప్రత్యేకంగా మీకు నేను ప్రత్యేకంగా ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ రకంగా అట్టడుగున్నటువంటి వాళ్ళను ఆలోచింపదగిన వాళ్ళకి మీ యొక్క టీవీ ఛానల్ కోఆపరేట్గా ఉండి మీరు దినదిన ప్రవర్తమానం కావాలని మీ టీవీని శుభాకాంక్షలు అందిస్తూ జై తెలంగాణ. సార్ ఓకే, తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యంగా తెలంగాణలో కాంగ్రెస్ వచ్చిన తర్వాత 6 గ్యారెంటీల విషయంలో కొంతమంది ఇంకా అసంతృప్తిగా ఉన్నారు. 6 గ్యారెంటీలు అమలు సరిగా చేయలేదు అని అంటున్నారు. మీరు చాలా రోజుల నుంచి కాంగ్రెస్ లో ఉన్నారు కదా, మీకేమనిపిస్తుంది సార్? గ్యారెంటీకి చేస్తారా లేదని? ఎట్టి పరిస్థితిలో ఒక ఇంటి యజమాని ఎన్ని కష్టాల్లో ఉంటాడో తెలిసినటువంటి పిల్లలకు తెలుస్తుంది. కానీ ఎట్టి పరిస్థితులలో అన్న మాటను తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఖచ్చితంగా 6 గ్యారెంటీలను తీరడం ఖాయం. కొంత వెసులుబాటు కావాల్సిన అవసరం ఉన్నది. ఆర్థిక వనరులు ఇబ్బంది ఎక్కువ ఉంది. గత ప్రభుత్వం ఉదారంగా ఇచ్చినటువంటి అప్పులు నానా రకాలుగా దుర్వినియోగం చేసిన పరిస్థితి ఉందన్నటువంటి ఏదైతే ఉన్నదో దాన్ని సరిదిద్దడంలోనే సంవత్సరం గడిచింది. కాబట్టి ఈ 4 నెలల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాత్రం తాను ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలను ఒక్కొక్కటికి అమలు పరుస్తుందని ఆ దేవుడు ఖచ్చితంగా ఆ యొక్క డబ్బును సమకూర్చడం, బడ్జెట్ సమకూర్చడంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఢిల్లీకి మళ్ళీ వెళ్ళి అన్ని రకాలుగా వనరులను తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడో నేను చాలా గర్విస్తున్నాను. ఎందుకంటే
అతి చిన్నతనంలో ముఖ్యమంత్రి అయిన తాను అన్ని భుజాల మీద వేసుకుని చేస్తున్నందుకు ప్రజలందరూ, తెలంగాణ ప్రజలందరూ కూడా కొద్దిగా సహనం వహించి కొద్దిగా కోఆపరేట్ చేయాల్సిన విజ్ఞప్తి చేసుకుంటూ 6 గ్యారెంటీలు తప్పకుండా అమలు పరుచడానికి కొరకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉందని మాజీ ఉపాధ్యక్షుడిగా, నేను కాంగ్రెస్ వీరాభిమానిగా, అదేవిధంగా పనిచేస్తున్నటువంటి లక్షలాది మందిని కదిలించినటువంటి వాడిగా నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరికీ గ్రామంలో ఇదే ప్రచారం చేయాలని చెప్పి అందరినీ, అంటే స్టేట్ కార్యవర్గాన్ని, జిల్లా కార్యవర్గానికి, మండలాల కార్యవర్గాలందరికీ కూడా పిసిసి మరియు ఎస్సీ విభాగానికి, బీసీ విభాగానికి, ఎస్టీ విభాగానికి, మైనార్టీ విభాగం అధ్యక్షుల కార్యదర్శులందరికీ, కార్యవర్గానికి నేను పిలుపునిస్తూ వారు దినదిన ప్రవర్తమాన ఈ విధంగా కాంగ్రెస్ను పటిష్టం చేయడంలో మీరు చెమట చుక్కలు రాల్సి దీన్ని, ఈ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. రైట్ సార్, జై థ్యాంక్ యూ హింద్, సో జై మచ్. భారత్, జై కాంగ్రెస్, జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ మచ్. బేటా. చూసారు కదా వైస్ చైర్మన్ రాజలింగం గారు మాట్లాడిన విషయాలు. సో బీసీల కోసం వాళ్ళు పోరాడుతున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, అలాగే క్రైస్తవులకి ముఖ్యంగా వీళ్ళు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఇవన్నీ కూడా సీరియస్గా గవర్నమెంట్ తీసుకొని ముందుకు వెళ్ళాలని వాళ్ళు ఆశిస్తున్నారు. చూద్దాం నెక్స్ట్ ఈ ప్రయత్నం ఎక్కడి వరకు వెళ్తుంది ఏంటి అనే విషయాలు కూడా తెలుస్తాయి. సో స్టే ట్యూన్ టాప్ తెలుగు టీవీ. దిస్ ఇస్ సహస్ర సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. Please do subscribe to Please like, share and subscribe to టాప్ తెలుగు టీవీ. Top Telugu TV. Top Telugu TV.